జర్మనీ ఎకానమీ వచ్చేసి 4.5 ట్రిలియన్. ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా నాకు తెలియదు. దాని సైజ్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కలిపినంత ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. మన ఎకానమీ ఎంత ఆంధ్రప్రదేశ్, తమిళనాడుది 500 బిలియన్ యూరోస్ అనమాట. అంటే ఒక రఫ్‌గా చెప్పాలంటే ఒక 10% అనమాట. ఎందుకని ఆశ్చర్యం వేసిద్ది నాకు ఒక్కోసారి. ఈరోజు ఏం చేశానంటే ఇస్కాన్ టెంపుల్‌కి వెళ్ళడానికి ఒక చిన్న సిటీకి వచ్చాను. సిటీ కూడా కాదు, చిన్న విలేజ్‌కి వచ్చాను. ఈ విలేజ్ పాపులేషన్ 5000 పీపుల్ అనమాట. 5000 మంది ఉంటుంది. ఒక్కసారి చూడండి, వాళ్ళ మెయిన్ స్టేషన్ దగ్గర చూస్తే ఆశ్చర్యం వేసింది. అది రీజను. 25 కంపెనీలు. ఇంత చిన్న విలేజ్‌లో 5000 మంది ఉన్న పీపుల్ ఉన్న విలేజ్‌లో 25 కంపెనీలు ఉన్నాయి. సో ఇదన్నమాట బ్యాక్ బోన్ ఆఫ్ జర్మన్ ఎకానమీ. మీరు గనక జర్మనీ రావాలనుకుంటే ఇక్కడ స్టడీస్‌కి గానీ, జాబ్స్ కానీ మీరు మెయిన్‌గా అర్థం చేసుకోవాల్సింది అసలు ఇక్కడ ఎకానమీ ఎలా ఫంక్షన్ అయ్యిద్ది. మీరు వచ్చిన తర్వాత సక్సెస్‌ఫుల్‌గా జాబ్ తెచ్చుకొని సక్సెస్‌ఫుల్‌గా సెటిల్ అవ్వాలంటే మీకు తెలియాల్సింది ఇక్కడ ఎకానమీని అర్థం చేసుకోవడం, ఇక్కడ లైఫ్‌ని అర్థం చేసుకోవడం. ఇవన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వచ్చే వీడియోస్‌లో. డూ ఫాలో అస్.